అన్నగా మీ చెల్లెల మీద మీకెంత ప్రేముందో నాకు అర్థమైంది. ఆ ప్రేమను తన జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగించండి. ఊర్మిళ ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. నాతో సంబంధం లేకుండా చూసిన ఆ సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళు మీ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం అడగలేదా? అభిప్రాయం అడగడం కాదు, నిశ్చితార్థం విషయం కూడా నాకు చెప్పలేదు. నా ప్రేమ గురించి తెలియనట్టు, నేనెవరినో ప్రేమించినట్టు మాట్లాడుతున్నారే. మీ ప్రేమ విషయం నాకెలా తెలుస్తుందండి? నా ప్రేమ విషయం ఏంటి? ఇది మన ప్రేమ విషయం. మన ప్రేమ? ఇంకెవరి ప్రేమ ఏంటి? నేను ప్రేమిస్తుంది మిమ్మల్నే కదా. అందుకే నేరుగా వచ్చిన బాధ మీతో చెప్తుంది. సావిత్రి గారు, నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు నన్ను ప్రేమించడం ఏంటి? అయినా మన పరిచయం ఎన్ని రోజులు అవుతుంది? అంటే మీరు నన్ను ప్రేమించలేదా? అలా నేనెప్పుడు మీతో ప్రవర్తించలేదు. నా మీద ప్రేమ లేకుండానే అంత చనువుగా ఆ రోజున చేయి పట్టుకున్నారా? నా మీద ప్రేమ లేకుండానే నా ఫోటోలు తీసే రోజు మా వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా నా అందాన్ని వర్ణించారా? కలువల్లాంటి ఆ కళ్ళకి సన్నగా కాటుక దిద్దండి. శంఖం లాంటి ఆ మెడకి సన్నటి చైన్ చాలదా? ప్రేమ లేకుండానే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసారా? నా మీద ప్రేమ లేకుండానే ఆ రోజు పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తే నచ్చలేదు అని చెప్పమన్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అనుకోకుండా అలా జరిగాయి, కానీ ప్రేమతో నేను ఇదంతా చేయలేదు. మీ పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలాగే బిహేవ్ చేసేవాడిని. కానీ నేను ప్రతి మగాడితో ఇలా ప్రవర్తించలేదండి. చేయాల్సినంత చేసి ఈరోజు ప్రేమ లేదు అంటే సరిపోతుందా? మీరు నా చెయ్యి పట్టుకున్న రోజే మీతోనే నా జీవితము అనుకున్నాను. నా పెళ్ళంటూ జరిగితే అది మీతోనే. మా వదిన ఎప్పుడూ చెప్పింది, ఆడపిల్ల ఇష్టాల్ని గౌరవించే వాళ్ళు 100కో 1,000కో ఒకరుంటారు అని. అలాగే ఆడపిల్ల ఇష్ట ప్రకారం పెళ్లి కూడా ఈ 1000 మందిలో ఒక్కరికే జరుగుతుంది అని. ఆ ఒక్కదాన్ని నేనే కావాలనుకుంటున్నాను. నా ఇష్టాన్ని గౌరవించే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. చూడండి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు నిశ్చితార్థం అరేంజ్ చేశాక మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నా ఇష్టానికి నేను నిర్ణయం తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్ని చేసుకుంటాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. జీవితంలో మొదటిసారి నన్ను సమర్థించి నా ఇష్టాన్ని గౌరవించింది మీరు. ఈరోజు మీరు కూడా మా వాళ్ళలాగా మాట్లాడతారేంటి? మీరు ఇలా చేస్తే మీ వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ బాధ కన్నా అదేం పెద్ద బాధ కాదు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. చెప్పండి. సావిత్రి, అది ఇదిగో చూడండి, రేపు నా నిశ్చితార్థం. అదే ముహూర్తానికి ఈ ముత్యాలమ్మ సాక్షిగా మన పెళ్లి. అరే, నేను చెప్పేది విను సావిత్రి. ఇంక నేను వినాల్సింది ఏమీ లేదు. రేపు మధ్యాహ్నం మీరు గుడికొస్తున్నారు అంతే. రాలేదంటే మరొకరి ఇష్టం కోసం నా ఇష్టాన్ని చంపుకోవడం కన్నా నేనే చచ్చిపోతాను. గుర్తుంచుకోండి. సావిత్రి, సావిత్రి,
ఇంతకాలం నాకిది కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకున్నా అడిగే అవకాశం ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇవ్వకపోయినా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పైనా సరే తప్పదు. ఇప్పటి వరకు బట్టలు నచ్చకపోయినా తీసుకున్నాను. వచ్చే సంవత్సరమైనా నచ్చినవి తీసిస్తారన్న ఆశతో తెచ్చిన నగలతో సరిపెట్టుకున్నాను. ఈసారన్నా నాకు నచ్చినవి తెస్తారన్న ఆశతో. కానీ ఇది పెళ్లి, మరో అవకాశం లేదు, రాదు. అందుకే ఇంట్లో వాళ్ళని కూడా కాదనుకుని నా మనసులో మాట ఆయనకు చెప్పేశాను. అవును, ఆవేశంగా నేను చెప్పాల్సింది చెప్పాను గాని ఆయన వస్తాడంటావా? వస్తాడులే, రాకుండా ఎలా ఉంటాడు? ఆయనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నాతో అంత చనువుగా ఉన్నాడు. తప్పకుండా వస్తాడు. కానీ అమ్మ వాళ్ళందరినీ వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. అది బాధగా ఉంది. ఒక్క మాట, నీకెలాంటి అబ్బాయి కావాలమ్మా అని ఒక్క మాట అడుగుంటే ఈరోజు నాకు పరిస్థితి వచ్చుండేదా? ఇలా వాళ్ళని వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏ వచ్చింది? చిన్నపిల్లవి అంటూ అన్నిటికీ దూరం చేసి ఈరోజు వాళ్ళకి దూరం అయ్యేలాగా చేశారు. త్వరగా కాని అమ్మా, పొద్దున్నే లేవాలి, చాలా పనులున్నాయి. అలాగే అత్తయ్య. ఏంటి సావిత్రి, ఇంకా పడుకోలేదా? ఉదయాన్నే వాళ్ళొచ్చేసరికి మొహం వాడిపోతుంది. వెళ్ళి పడుకోపో. పడుకుంటలే వదినా. నేనేమైనా సాయం చేయనా? బావుంది. పెళ్లి కూతురుతోనే కదూ ఇలాంటి పనులన్నీ చేయించాల్సింది. మా కోసం ఎప్పుడు నువ్విలాగే కష్టపడుతుంటావు వదినా. అది నా బాధ్యతమ్మా. ఈ ఇంటి కోడలిగా నా వాళ్ళ కోసం నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు? ఎప్పుడూ ఇలాగే అమ్మని, నాన్నని, అన్నయ్యని, నానమ్మని చూసుకోదినా. అంతకు మించి నేనేమీ కోరుకునేది లేదు. నువ్వేంటే ఇంకా పడుకోకుండా? పోతలేమ్మా, అందుకే వచ్చాను. వెళ్ళు వెళ్ళు. తొందర ఎందుకమ్మా? ఎలాగో వెళ్తాను. అమ్మా, ఏంటే? మొన్నొకసారి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందన్నావుగా, అలా రాకూడదంట. డాక్టర్ గారికి చూపించుకో. అది చెప్పడానికే వచ్చావా? ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని నువ్వు వెళ్ళి పడుకో. మీ నాన్నగారు చూస్తే అరుస్తారు. వెళ్ళు వెళ్ళు. అమ్మా,
మళ్ళీ ఏంటే? ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఇప్పుడు నా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏంటో చెప్పు. వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళమ్మా. అబ్బబ్బా, ఈ కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. బామ్మా, ఆయింట్మెంట్ రాయనా? నా తల్లే, ఇలా నొప్పి అనగానే అలా మందు తీసుకొచ్చావా? నా స్నేహితురాలు లక్ష్మి వాళ్ళ నాన్నమ్మ కూడా ఇలాగే కాళ్ళ నొప్పులు వస్తుంటే వాళ్ళ మావయ్య కేరళ నుండి తైలం తెప్పించారంట. అది నీకు కూడా తెప్పించమని చెప్పాను. తెస్తుంది, జాగ్రత్తగా వాడుకో. నా గురించి ఎంత శ్రద్ధే నీకు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోమని అన్నయ్యకి చెప్పు. అలాగేనమ్మా. ఏంటే నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త అని అందరికీ జాగ్రత్తలు చెప్తున్నావు? నాకు అదే అర్థం కావట్లేదు. సావిత్రి, నిన్ను అత్తగారింటికి పంపించేటప్పుడు నీకు అప్పగింతలు చెప్పాల్సింది మేము. నువ్వు మా గురించి చెప్తున్నావేంటి? మరే, అయినా రేపు నీ నిశ్చితార్థం మాత్రమే, పెళ్లి కాదు. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. వెళ్ళు. వెళ్ళవే. వెళ్ళు. వెళ్ళమ్మా. చూడవే, దానిలో ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. పెళ్ళయ్యాక మనల్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా అని ఇప్పటినుంచే మనలో ఒకళ్ళ జాగ్రత్తలు ఒకళ్ళకి చెప్తోంది. ఆడపిల్లన్న తర్వాత ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్లేదాకా అందరి మనసుల్లో ఇలాగే ఉంటుంది. అత్తింట్లో అడుగు పెట్టగానే ఆ బాధ్యతల్లో ఈ ఆలోచనలు కలిసిపోతాయి. అంతేలే. అదేం కుదరదు. ఉదయం 7 గంటల కల్లా ఇంటి ముందు కార్లు ఉండాలి. ఒక్క కారా? అదేంటి 3 కార్లు కదా బుక్ చేసింది? సరే, ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. తాతయ్య, 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 తాతయ్య. ఏమైందిరా? ఏమవటం ఏంటి? అసలు ఎన్ని కార్లు బుక్ చేశారు మీరు? ఒక్క కారు. ఆ కారు నాకు, మరి మీకు? మనిషికి కారు వేసుకుని పెడతామేట్రా? వెళ్ళాలి. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టు నిశ్చితార్థానికి దర్జాగా వెళ్ళాలి. నిశ్చితార్థానికి కాన్వాయ్ పెట్టమంటావా ఏంటి? సినిమాలో హీరో పెళ్లికి బయలుదేరుతున్నాడంటే ఎన్ని కార్లుంటాయి, ఎంతమంది జనం వెళ్తారు? అద్దెకి దొరుకుతాయి కదా అని ఖాళీ కార్లు వేసుకెళ్తే ఏం బాగుంటుందిరా? ఖాళీ కార్లు అనుకుంటే డబ్బులిచ్చి మనుషులు పిలిపించండి. ఆ? అంటే సినిమాలోలాగా జూనియర్ ఆర్టిస్టులనా? తప్పే ఉంది. ఆ అబ్బాయి నిశ్చితార్థానికి ఇలా వచ్చాడు అంటే పెళ్లికి ఇంకెలా వస్తాడో అని ఆ ఊరి జనం అనుకోవాలి కదా. ఏంటే వీడు? వాడి సంగతి తెలుసు కదా, వాడు అడిగినట్లు చెయ్యండి. లేదంటే నా నిశ్చితార్థం సినిమా మీ వల్లే ఫ్లాప్ అయిందని మన మీద పడతాడు. అందులో డౌటే లేదు. అయినా సినిమాలో నీలాంటి తాతుంటే నా మనవడి పెళ్లి గురించి చుట్టుపక్కల 100 ఊళ్ళు ముందు ముందు వాళ్ళ పిల్లలకి పిట్టకథలుగా చెప్పుకోవాలి అంటాడు. నువ్వేంటి కనీసం పక్కింటి వాళ్ళు కూడా చెప్పుకోవాలి అనుకోవట్లేదు? ఆ సినిమాలో కుదురుతాదిరా, అది ప్రొడ్యూసర్ సొమ్ము కదా. తాతయ్య, ఇక్కడ డబ్బు గురించి కాదు, నా డ్రీమ్ ముఖ్యం. పెళ్లి చూపు లేకపోయినా కాంప్రమైజ్ అయ్యాను కదా అని అన్నిట్లు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడొద్దు. అట్లీస్ట్ 2 కార్లైనా వేసుకెళ్దాం. ఓకేనా? ఓకేరా. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, మళ్ళీ ఏమైందిరా? ఈ డిజైన్ చూడండి.
ఇవ్వెందుకురా? తాతయ్య కార్ల మీద అంటిస్తేనే కదా మనం ఎంత ఘనంగా నిశ్చితార్థానికి వెళ్తున్నామో తెలిసేది. ఊళ్ళోకి ఎంటర్ అవగానే రోజా సినిమాలో లాగా పెద్దవాళ్ళంతా వచ్చి పెళ్లి కొడుకు నువ్వేనని బుగ్గలిగిల్లేది. ఒరేయ్, సినిమాలా ఉండాలి అంటుంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే నీకు పెళ్లి చేస్తున్నట్టు లేదు, సినిమా తీస్తున్నట్టుంది. అదే కదా నాకు కావాల్సింది. ఒరేయ్, ఇంతకాలం మేము చాలా ఆరోగ్యవంతులమన్న ధైర్యం ఉండేదిరా. నీ పెళ్ళయ్యేలోపు మేం పేషెంట్లం అయిపోయేలా ఉన్నాం. అంత కష్టం ఏం పెట్టాను బామ్మ? ఇంకా ఏం పెట్టాలరా? అర్ధరాత్రి అయింది. నీ పెళ్లి కబుర్లు చెప్తూ ఈ సోఫాలోనే మమ్మల్ని నిద్రపుచ్చావు. వెళ్ళి పడుకోరా. అది కాదే బామ్మ. రేయ్, నాది సేమ్ డైలాగ్. ఓకే, గుడ్ నైట్. అమ్మయ్యా. ఏంట్రా ఇంకా ఆలస్యం? మగ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వు. అయిపోయింది. అమ్మా అమ్మా, ఏంట్రా? అబ్బాయి వాళ్ళు బయలుదేరుతున్నారంట. సావిత్రిని త్వరగా రెడీ చేయండి. అయిపోవచ్చిందిరా. ఒరే, హ్మ్. పంతులు గారు ఇంకా రాలేదు. ముందా పంచుడు. సరేనమ్మా. తొందరగా వెళ్ళు. ఏమ్మా, అమ్మాయి రెడీ అయిందా? అయిపోతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండి, ఆ అబ్బాయి వాళ్ళు బయలుదేరారంట. ఇదిగో అత్తయ్య, అయిపోతుంది. అమ్మా, ఆ, నేను గుడికెళ్ళొస్తానమ్మా. గుడికా? ఇప్పుడా? మ్, అవతల వాళ్ళు బయలుదేరారంటుంటే. వాళ్ళు రావడానికి టైం పడుతుందిలే. ఏంటి టైం పట్టేది? ఈ విషయం మీ నాన్నకు తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? అంతగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంట్లో పటాలకి దండం పెట్టుకో. అవునమ్మా సావిత్రి, వాళ్ళొచ్చేసరికి నువ్వు లేకపోతే బాగుండదు. ఎవరి కోసమో నేను గుడికి వెళ్ళకూడదు వదినా? ఎవరికోసమే ఏంటే? వచ్చేది నీ కాబోయే భర్త. సర్లేండి అత్తయ్య, గుడికే కదా వెళ్తానంటుంది. అమ్మో, మీ మావయ్య గారికి తెలిస్తే తిడతారు. ఆయన ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? ఒక్కదాన్నే ఎందుకత్తయ్యా? మన ఇంట్లో ఇంతమందుండగా. అక్కడ కనిపించేవన్నీ పూర్తిగా సర్దండి రా, సర్దిచ్చు. అలాగే అన్నా. అత్తయ్య, ఉమ్, బుల్లెట్ బాబుని తోడుగా పంపుతావా? సరే. తమ్ముడు, అక్క, ఒకసారి ఇట్రా. ఏంటక్క? ఒరే, ఆ అమ్మాయి గుడికి వెళ్ళాలంటుంది. తోడుగా వెళ్ళి త్వరగా తీసుకురా. తానెందుకు? నేను ఒక్కదాన్ని వెళ్తాను. తోడు లేకుండా ఒక్కదానివే ఎలా వెళ్తావే? నేనేమైనా చిన్న పిల్లనా? ఎన్ని రోజులు తిరిగింది? నేను ఒక్కదానేగా. నేను వెళ్తాలే. ఒక్కదానివైతే మాత్రం వెళ్ళనే వెళ్ళొద్దు. కామ్గా ఇంట్లో కూర్చో. కాబోయే పెళ్లి కూతురువి, ఒంటరిగా వెళ్ళకూడదు. బాబుని తోడుగా తీసుకెళ్ళు. సావిత్రి, త్వరగా వచ్చేయమ్మా.
దానివల్ల డిస్టర్బ్ అవుతుంది నేను. అది నాకు కావాలి. అందుకు ఎవరడ్డొచ్చినా